తిరుమల లడ్డూపై స్వతంత్ర సిట్, కల్తీనే వివాదంపై తాజా దర్యాప్తు. ఇప్పుడు తిరుమల లడ్డూలో ఏదైతే కల్తీ జరిగింది అక్కడ గత ప్రభుత్వ హయాంలో కలిపారని తెలిపారు కదా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. సో ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఇప్పుడు స్వతంత్ర సిట్ ఏమని సుప్రీంకోర్టు ఆదేశించింది. చూడండి, 5 సభ్యులతో ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం. 5 సభ్యులతో ఇప్పుడు మీరు దర్యాప్తు చేయించండి, ఎంతటివైనా సరే వదిలిపెట్టకండి. అసలు కల్తీ ఎవరు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, అందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, నిజంగా జరిగిందా లేదా, అక్కడ ఎవరైనా కక్షపూరితంగా ఏమైనా చేశారా, ఇవన్నీ అంశాలు మాకు తెలపండి. సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన ఒక నివేదిక మాత్రం జారీ చేసింది ఏర్పాటుకు. సిబిఐ నుంచి 2, చూడండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి 2, ఏపీ ప్రభుత్వం నుంచి 2 పోలీసు అధికారులు. మొత్తం అంటే వాళ్ళిద్దరు సిబిఐ వాళ్ళిద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి 2 పోలీసు అధికారులు, అంటే ఇద్దరు ప్లస్ 4. ఎఫ్ఎస్ఎస్ఏఈ నుంచి 1, అంటే భారత ఫుడ్ సేఫ్టీ అధికారి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ నుంచి 1, వీళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ. ఇప్పుడు ఈ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ సిట్ జరగబోతుంది. క్లియర్ కట్ గా చెప్తున్నాను, కొన్ని కోట్ల మంది విశ్వసించే ఈ ప్రసాదం, ఈ వివాదం ఏదైతే వచ్చిందో న్యాయంగా ధర్మంగా చేయండి. ఈ ప్రభుత్వం వాళ్ళు చేస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు, ఆ ప్రభుత్వం వాళ్ళు చేస్తే ఆ ప్రభుత్వం వాళ్ళ అధికారులు ఎవరైనా సరే కఠినంగా రేపొద్దున వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకండి. ఇంకోటి చూడండి, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీని వినియోగించారన్న ఆరోపణలపై అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సో ఇప్పుడు ఇందులో కల్తీ జరిగింది, ఈ కల్తీ జరిగింది కాబట్టి ఇష్యూ పైకి లేచింది అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కదా. ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారించింది. సో ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో వాళ్ళు దాన్ని విచారించారు. ఈ ఇష్యూ గురించి 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 5 స్వతంత్ర సభ్యులు సిట్, వాళ్ళతో దర్యాప్తు చేయండి అని ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు, నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. సో సిబిఐ నుంచి 2, రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి 1, మొత్తం 5 మీరు అందరూ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దర్యాప్తుకి. స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. ఇప్పుడు ఎవరైతే ఎఫ్ఎస్ఎస్ఐఏ ఎవరైతే వచ్చారో వాళ్ళని పర్యవేక్షించడానికి సిబిఐ డైరెక్టర్ ఉంటారని తెలిపింది సుప్రీంకోర్టు. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, బాగానే జరిగింది. ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు గనక ఈ ఇష్యూ గనక వాళ్ళే చేశారని తెలితే సుప్రీంకోర్టు ఈ విధంగా యాక్షన్ తీసుకుంటుంది. కఠినంగా అంటే కఠినంగా కొన్ని బోర్డ్స్ ఏర్పాటు చేయాలి హైందవులకి. సనాతన ధర్మ బోర్డు అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోరాడుతున్నారో, రాష్ట్రంలో మీరు బిల్ పెట్టుకోండి, కేంద్రంలో కూడా బిల్ పాస్ చేయించండి. అధికారం మీదే కదా, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. ఆ దిశగా అడుగులేండి. సుప్రీంకోర్టు కూడా తెలిపేది ఏంటంటే, ఇప్పుడు రేపొద్దున రిపోర్ట్ వచ్చిన తర్వాత కఠినంగా అంటే కఠినంగా, అమ్ముడుపోకుండా, వత్తాసు పలకకుండా వాళ్ళకి కఠినంగా అయితే శిక్షించండి. నెక్స్ట్ ఇప్పుడు 5 ధర్మాసనం ఎవరైతే వీళ్ళు 5 వ్యక్తులు దర్యాప్తు చేస్తున్నారో న్యాయంగా ధర్మంగా చేయండి. స్వామివారికి భక్తులతో కూడిన ఇది, వాళ్ళ విశ్వాసంతో కూడిన పని, ఇది పెద్ద టాస్క్. మీకు న్యాయంగా ధర్మంగా చేయండి. అమ్ముడుపోయారు కనుక, ఒకవేళ కనుక ఏమైనా మీరు అమ్ముడుపోవడం ఇలాంటివి జరిగితే కఠినంగా అంటే కఠినంగా దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని, మీ ఇష్టం. సో మొత్తానికి ఏంటంటే సుప్రీంకోర్టు సిట్ని విచారించండి అని ఆదేశాలు జారీ చేసింది. నాకు తెలిసి క్లియర్ కట్ గా తెలుస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతున్నా, వీళ్ళు ఏం రిపోర్ట్, ఎవరు వచ్చారా, ఎవరు చేశారా, ఎందుకు చేశారా ఏంటని క్లియర్ కట్ గా మనకు కూడా తెలుస్తాయి కదా. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతున్నా ఏంటో అనేది.